ఎలా ఉన్నారండి అందరూ? ఎలా అయినా మా గోదావరోళ్ళ ప్రేమలు వేరండి. నేను మా వదినాల ఇంటికి వచ్చానని చెప్పి మా వదిన బిర్యానీ వండేసిందండి. ఇక్కడ మా మిల్కి తింటా నాకు కూడా తినిపించేసింది చూడండి. ఇంతకీ మీరు దీన్ని బిర్యానీ అంటారా, బగారా రైస్ అంటారా? మేమైతే బిర్యానీ అనే అంటామండి. చిన్నప్పటి నుంచి మనకి ఏది అలవాటైతే అదే అంటాం కదండి. బిర్యానీ అనండి, బగారా రైస్ అనండి, ఒకసారి నా స్టైల్లో ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఈ బిర్యానీకి ముందు మన తాలింపు మంచిగా ఉందనుకోండి, టేస్ట్ భలే ఉంటుందండి. ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం నూనె డాల్డా వేసుకోండి. డాల్డా లేకపోతే నెయ్యి వేసుకున్నా పర్లేదు. తర్వాత మన బిర్యానీ సరుకులన్నీ నానబెట్టేసుకుని వేసేసుకుని వేగిపోయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు వేసేసుకుని కొంచెం వేపుకున్నాక ఒక క్యారెట్ ముక్క కూడా వేసేసానండి దీంట్లో. ఒక క్యారెట్ వేసేసిన తర్వాత కొంచెం వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా వేసేసుకుని వేపేసుకున్నానండి. బిర్యానీలోకి మెయిన్ మనకి జాజికాయ అండి. ఈ జాజికాయని పొడి చేసేసి ఇలాగ వేసేసుకున్నాం అనుకోండి, దీంట్లోనే పుదీనా ఉంటే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుని వేపేసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసేసుకుని బాగా మరగనిచ్చేయండి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఇలాగ వేసేసి కొంచెంసేపు ఒక 10 నిమిషాలు మనము హై ఫ్లేమ్లోని, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోని పెట్టుకున్నామంటే మనం వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. తినడానికైతే చాలా బాగుందండి, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. తింటే చూడండి సూపర్ ఉంటుందంటే సూపరు. సో ఒకసారి ట్రై చేయండి. ఇలాగ నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి.